కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపి, ఉన్నతమైన లోకములో మహోన్నతుడుగా ఉంటూ సర్వము మీ చిత్త ప్రకారంగా అందరిలోనూ అన్నిటినీ జరిగిస్తూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ కునుకక నిద్రపోక మా గురించి ఆలోచిస్తూ మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రేమ అర్థం కాని వారు ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వారికి ప్రేమ అర్థమైన మేము మీ ప్రేమను ప్రకటించే క్రమంలో ముందుకు సాగుతూ వెళ్ళటానికి మీ జ్ఞానగ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్ని మాకు అనుగ్రహించారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఆ గ్రంథాన్ని ధ్యానం చేసే క్రమంలో పేరం వెంకటప్పయ్య గారు 2024 ఫిబ్రవరి 4వ తేదీన మరి తన యాత్ర ముగించుకొని వెళ్ళిపోయారు. ఆయన జ్ఞాపకం చేసుకోవటం వల్ల మాకేమీ ఫలితం లేదు, కానీ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం వల్ల మాకు ఒక గుణపాఠాన్ని మీరు నేర్పించడానికి ఇష్టపడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కుటుంబ సభ్యులంతో ఖర్చుపడి వచ్చిన వారందరికీ భోజనాలు సిద్ధపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన వారికి కుటుంబ సభ్యులకు కావలసిన ఆదరణ మాటలు మీ వాక్యం వలన మాకు అనుగ్రహించండి. అదే క్రమంలో మమ్మల్ని మేము వాక్యము ద్వారా హెచ్చరించుకోవటానికి కూడా సహాయాన్ని దయచేయమని, దీనికి గాను నాలో ఉన్న పరిశుద్ధాత్ముని సహాయ సహకారాలను మెండుగా నాకు అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లల్లో కూడా వారి హృదయాల్లో గుబులు పుట్టించి వారు చేస్తున్న అక్రమాన్ని ఆపివేసి క్రమమైన పద్ధతిలో ముందుకు జీవించటానికి ప్రేరణ దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు. ఏదేమైనప్పటికీ ఈరోజు మరణం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులారా. ముఖ్యంగా బైబిల్ అనేది మనిషి జనన మరణాలకు సంబంధించిన పుస్తకం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇది కేవలం ఆశీర్వాదాలు ఇచ్చే పుస్తకం మాత్రము కాదు. అన్నిటికంటే గొప్పదైన ఆశీర్వాదం, ఎవరు ఇవ్వలేని ఆశీర్వాదం, మరణం తర్వాత ప్రతి మనిషిని పరలోకానికి చేర్చే ఆశీర్వాదాన్ని ఇచ్చే పుస్తకం. కాబట్టి బైబిల్ని చాలా శ్రద్ధాభక్తులతో మనం నేర్చుకోవాలి, ధ్యానించాలి అని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ, ఇందులో ఉన్న విషయాలు మనం ఎందుకు ధ్యానించాలి, ఇందులో ఉన్న విషయాలు మనం ఎందుకు నేర్చుకోవాలి అని మనం ఒకసారి ఆలోచిస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం ఒకసారి మనం చదవగలిగితే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనములు అంటే వాక్యం. వాక్యం అంటే పాత నిబంధన లేఖనాలు అంటారు, కొత్త నిబంధన కూడా లేఖనమే. కానీ ఆనాటి యూదులు లేఖనాలను ఎందుకు పరిశోధిస్తున్నారు అంటే, నిత్య జీవం ఉందంట. దానిలో ఏముంది? నిత్య జీవం అనగానే చనిపోకుండా మనిషి శాశ్వత కాలం బ్రతికే జీవం అనుకుంటే చాలా పొరపాటు. మరణం అనగానే మనుషులకు తెలిసిన మరణం, శరీరం నిశ్చలంగా మారిపోవటం, అప్పటి వరకు కదిలిన శరీరం స్పందన లేకుండా పోవటాన్ని మరణం అంటారని తెలుసు. కానీ మనుషులకు తెలియంది, శాస్త్రవేత్తలకు కూడా తెలియంది రెండవ మరణం ఉందని, అది ఆత్మకు సంబంధించిందన్న విషయం తెలియదు. అది భయంకరమైంది అన్న విషయం చాలామందికి తెలియదు. నేటి క్రైస్తవులు కూడా ఆ రెండవ మరణాన్ని నిర్లక్ష్యం చేసి
మొదటి మరణానికే భయపడటం విడ్డూరంగా ఉంది. లేఖనాల్లో ఏముందంట? నిత్య జీవం ఉందంట. నిత్య జీవం కొరకు ఏం చేయాలి? పరిశోధన చేయాలి. ప్రతిరోజు మనం పని చేసుకుంటున్నాం, పని కోసం వెతుకుతున్నాం, పని కోసం ఎన్నో జిమ్మిక్కులు చేస్తున్నాం, మ్యాజిక్లు చేస్తున్నాం. ఈ వ్యాపారవేత్తలు అయితే ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. మనకే రావాలి వ్యాపారం, మనకే రావాలి, మనమే డెవలప్. దేనికోసం ఇదంతా అంటే జీవించటం కోసమే కదా. మనిషి భూమి మీద సుఖంగా జీవించడం కోసం ఎన్నో పనులు. ఈ పనులన్నీ దేనికంటే జీవించటం కోసం, జీవనం కోసం. ఈ జీవనం నువ్వు ఎలా ఉన్నా గడిచిపోద్ది, అందులో డౌటే లేదు. నువ్వు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా నువ్వు బతికేస్తావు. కారణం ఏంటంటే దేవుడు ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చి ప్రతి మనిషిని పుట్టించాడు, ఒక ఆయుష్కాలాన్ని పెట్టి పుట్టించాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మించి బ్రతకటం అనేది ఎవరి వలన కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మించి బ్రతకటం ఎవరి వలన కాదు. ఈ మధ్య ఒక వ్యక్తి 2038 వచ్చేసరికి నేను మరణాన్ని జయిస్తాను అని మరి అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఆయన శరీరం నిండా కెమికల్స్తో మరి బాగు చేసుకుంటున్నాడు. చచ్చిపోయిన కణాలని బతికించుకోవటం, కొత్త కణాలని తయారు చేసుకోవటం, ఇవన్నీ తయారు చేసుకుంటున్నాడు. దానికి ఆయనకు అయ్యే ఖర్చు కొన్ని కోట్ల రూపాయలు. సంవత్సరానికి ఆయనకు అయ్యే ఖర్చు కోట్ల రూపాయలు. అంత ఖర్చు పెట్టి ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే బతకటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బైబిల్ చెప్తుంది జనన మరణాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. అంటే ఎవరు? దేవుడే. పాతాళానికి పంపుచు అందులో నుంచి రప్పించేవాడు కూడా దేవుడే. జనులను మృతులుగాను సజీవులుగాను చేసేది దేవుడే. ఇంకా మనుషుల వలన కాదా అంటే మనుషుల వలన కాదండి. మనిషిని బ్రతికించటం, ఆయుష్కాలాన్ని పెంచుకోవటం ఎవరి వలన కాదు. అలాంటప్పుడు శాస్త్రవేత్తలు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు, ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మించి ఒక్కరోజు కూడా బ్రతకలేరు. కాకపోతే మనిషి భూమి మీద బతుకుతున్న మనిషి నా సుశక్తి వలన, నా సంపాదన వలన, నా తెలివితేటల వల్ల, నేను పాటించే ఆరోగ్య నియమాల వలన బ్రహ్మాండంగా బతుకుతున్నాను అనుకుంటున్నాడు. ఏ అలవాటు లేనోడు టప్మని చచ్చిపోతున్నాడు. ఎప్పుడు తాగుతూ తిరుగుతూ శరీరాన్ని కుళ్ళబెట్టుకుంటున్న వాడు బ్రహ్మాండంగా బతుకుతున్నాడు, రోగాలు కూడా రాకుండా బతుకుతున్నాడు. అప్పుడు వాళ్ళకి అనిపించింది, నేను ఇంత తాగుతున్నా నాకేం కావట్లేదు చూసావని ధైర్యంగా తాగేస్తూనే ఉంటారు. డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు వాటిని అనుభవిస్తూనే ఉంటారు. ఏ అలవాటు లేనోడు చనిపోగానే ఏంటి ఏ అలవాటు లేదు, ఏ దురలవాటు లేదు, అలాంటి వాడు ఇలా అనారోగ్యంతో చనిపోయాడు ఏంటని బాధపడుతున్న వారు ఉంటారు. అలాంటప్పుడు అంటే అలవాట్ల వలన మరణం వస్తుంది అనేది సత్యమే, కానీ కొంతకాలం వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. అలవాటు లేనోడు చచ్చిపోడు, ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం బతుకుతాడు అనేది కూడా భ్రమే. అంటే ఈ రెండింటిని బట్టి మనం ఆలోచిస్తే నువ్వు అలవాటు ఉన్నా లేకపోయినా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మించి ఎవడు బతకడు. ఈరోజు దేవుడు ఎక్కడున్నాడు అని మనం ఆలోచిస్తే ప్రవేశింపరాని తేజస్సులో, తిమోతి మొదటి పత్రిక 6:16 చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చాలమ్మ, ఎక్కడున్నాడంట? సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం.
22 అధ్యాయం 5వ వచనం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేదు. దేవుడే వారి మీద ప్రకాశించును అంటే దేవుడే వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుడు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు. తేజోమయుడు అంటారు. కొత్త నిబంధనలోనే జ్యోతిర్మయుడు అంటాడు. జ్యోతిర్మయుడు అంటారు. జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి అనే పదం వాడబడింది. అంటే దేవుడు వెలుగుతున్నవాడు, వెలుగై ఉన్న దేవుడు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు. ఆ వెలుగులో మనిషి ప్రవేశించలేడు. అందుకే దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు సృష్టిలో మొట్టమొదటిగా చేసింది వెలుగు. దేవుడు ఏం చేశాడు? సృష్టిలో మొట్టమొదటిగా చేసింది వెలుగు. వెలుగు చేసిన తర్వాత ఏమన్నాడు ఒకసారి చూడండి. 1వ అధ్యాయము ఆదికాండము 4-5 వచనాలు. దేవుడు మొట్టమొదటిగా వెలుగును చేసి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. దేవుడు వెలుగును చీకటిని, అంటే వెలుగు చీకటి కలిసి ఉండదా? చెప్పండి. వెలుగు చీకటి కలిసి ఉంటుందా? కలిసి ఉండదా? చెప్పాలి. కలిసి ఉండదు. చీకటి ఉందనుకోండి, వెలుగు వస్తే చీకటి పారిపోయింది. వెలుగు లేనంత వరకు చీకటి ఉంటుంది, వెలుగు వస్తే చీకటి ఉండదు. దేవుడు వెలుగున్నాడు. అంతకుముందు అంతా చీకటే ఉంది. ఈ విశ్వాన్ని చేసిన ప్రదేశం. దేవుడు వెలుగులో ఉన్నాడు. తన దగ్గర నుంచి వెలుగు కలిగించాడు విశ్వం మీద. సూర్యుడు కాదు, సూర్యుడు వెలుగు కాదు. ఆ వెలుగు కలిగించిన తర్వాత వెలుగు మొత్తం కలగలేదు. వెలుగు సగం ఉంది, చీకటి సగం ఉంది. చీకటిని వెలుగును వేరుపరిచాడంటే చీకటి కూడా ఉంది. చీకటిని ఎందుకు ఉంచాడంటే వెలుగు విలువ తెలియాలంటే చీకటి ఉండాలి. మంచోడు విలువ తెలియాలంటే చెడ్డోడు ఉండాలి. ఇక్కడ వెలుగు అనగానే దేవుడుగా మనం తీసుకుంటే, చీకటి అనగానే సాతాను, అపవాది, దుష్టుడు, ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన స్వరూపం, ఆయన పోలికలో మనుషుల్ని చేశాడు. ఇప్పుడు మనుషులు ఏమై ఉన్నారు? దేవుడు వెలుగై ఉన్నాడు. తన స్వరూపం తన పోలికలో మనుషుల్ని చేసినప్పుడు మనుషులు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్న మనుషులు ఏమైపోయారు? చీకటి అయిపోయారు. అంటే వెలిగించి దేవుడు భూమి మీదకు పంపిస్తే మనుషులందరూ ఏమైపోయారు? వెలుగుని ఆర్పివేసుకున్నారు. ఆర్పివేసుకుంటే చాలు, చీకటి అయిపోతాం. చీకటికి ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. వెలుగున్నప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వెలుగుని ఆర్పేసుకుంటే చెప్పండి, చీకటి అయిపోతాం. దేవుడు వెలుగుగా ఉన్నాడు. తన స్వరూపం తన పోలికలో మనుషులను పుట్టించినప్పుడు మనుషులందరూ వెలుగై ఉన్నారు. ఆ వెలుగులో ఉన్న మనుషులు చీకటి అయిపోయినప్పుడు దేవుడు మళ్ళీ వెలిగించడానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదగా పంపిస్తానని వాగ్దానం చేశాడు, పంపించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద చీకటిలో నడుచు జనులు వెలుగు, అంటే చీకటిలో అనగానే కింద వచ్చి మరణ ఛాయలో అంటున్నాడు. అంటే చీకటి దేని గుర్తు అంటే పాతాళలోకానికి గుర్తు. చీకటి సాతాను గుర్తు, చీకటి పాతాళలోకానికి గుర్తు, చీకటి రెండవ మరణానికి గుర్తు. మరణ ఛాయ అంటే నీడ, మరణపు నీడ పడుతుంది మనుషుల మీద. ఒక వ్యక్తి నిలబడితే వెలుగుంటే ఆ వెలుగు వలన చీకటి నీడపడింది మన మీద. ఇప్పుడు మన మీద ఏ నీడ పడుతుందంట? మరణపు నీడ, మరణపు ఛాయ. ఛాయ అంటే నీడ, ఛాయ అంటే నీడ. మరణపు ఛాయలో ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు. వెలుగు ప్రకాశిస్తుంది అని ప్రవచనం చెప్పాడు. కొత్త నిబంధన అది ప్రకాశించింది అని చెప్పాడు మత్తయి సువార్తలో. ఒకసారి మనం చూడగలిగితే 4వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15-16.
4వ అధ్యాయము 15, 16 వచనాలు లేవా? చదవండి. పద్నాలుగు నుంచి చదువు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, అదేనా? 5వ అధ్యాయం 4 చూడండి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబులోను నప్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులోను దేశమును నప్తాలి దేశమును యోర్దానునకు అవతలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించుచు గలిలయులు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గలిలయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇప్పుడు చదివాం 9:2 పలకబడిన ఆ వాక్యం ఇలాగూ నెరవేరినట్లు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందులని చెప్పుతూ ప్రకటించ మొదలుపెట్టాను. వెలుగు చూశారంటే యేసుక్రీస్తు వారిని చూశారు. వీళ్ళు ఎక్కడున్నప్పుడు చూశారు? ఈ ప్రాంతాల్లో ఉన్నవారు ఎక్కడున్నప్పుడు వెలుగులు చూశారు? చీకటిలో ఉన్నప్పుడు చూశారు. చీకటి అనగానే కింద ఏం చెప్పాడంటే మరణ ఛాయలో ఉన్నవారు అన్నమాట. ఈ లోకమంతా చీకటి అలుముకుంది, అంటే లోకమంతా పాపం అలుముకుంది. లోకములో ఉన్నదంతా పాపమే. పాపం అనగానే చీకటి. సూర్యుడి వెలుగులో ఉండొచ్చు, ఫ్లడ్ లైట్ల వెలుగులో ఉండొచ్చు. అటు ఇటు ఫ్లడ్ లైట్లు కట్టి గేమ్స్ ఆడుతున్నారు, గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని నెట్ కట్టుకొని చుట్టూ. ఎంత వెలుగులోనైనా ఉండొచ్చు. పెద్ద స్టేడియంలో స్పోర్ట్స్ జరిగేటప్పుడు నైట్ కూడా పట్టపగలు గుండు పిన్ను పడినా కానీ కనపడేంత వెలుగులో వాళ్ళు ఉండొచ్చు. కానీ పాపంలో ఉంటే వారందరినీ బైబిల్ ఏం చెప్తుందంటే చీకటిలో ఉన్నారు అని చెప్తుంది. చీకటిలో ఉన్నవారు ఏం చూడాలంటే వెలుగు చూడాలి. చీకటిలో ఉన్నవారిని మరొక రకంగా ఏం చెప్పాడంటే మరణ ఛాయలో ఉన్నవారు అన్నాడు. అంటే పాపములో ఉన్నవారు ఎక్కడున్నారు? మరణ ఛాయ, అంటే రెండవ మరణము అనగా నరకము యొక్క నీడలో ఉన్నారు వాళ్ళు. పాము నీడలో ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? పాము నీడలో ఉన్నాడు, పాము పడగిప్పింది పైన, కింద నిలబడి హ్యాపీగా ఆడుకుంటున్నాడు వాడు. మనం చూస్తే ఏమనిపించింది మనకి? అయ్యో అమాయకుడు ఇంత ఆనందంగా ఆడుకుంటున్నాడేంటి, ఇంత సంతోషంగా ఉన్నాడేంటి, తన పనులు తాను హ్యాపీగా చేసుకున్నాడు, తను పాము పడగ నీడనున్నాడన్న విషయం వాడికి తెలియట్లేదు ఏంటని మనం జాలిపడతాం. ఇప్పుడు క్రైస్తవులుగా వెలుగులో ఉన్నవారిగా ప్రతి క్రైస్తవుడికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే లోకమంతా ఎక్కడుంది? చీకట్లో ఉంది, అంటే పాపములో ఉంది. పాపములో ఉన్న వారి మీద ఎవరు నీడబడుతుంది? నరకపు నీడబడుతుంది. అలాంటి నీడ పడుతున్న వారిని చూసినప్పుడు వెలుగులో ఉన్న వారికి ఏమనిపించాలి చెప్పండి? పాము పడక నీడను ఆడుకుంటున్న వాడిని చూస్తే మనకి ఎలాంటి జాలి కనికరం కలిగిద్దో, ఆ పాపపు నీడలో హ్యాపీగా బతుకుతున్నారు, తింటున్నారు, పనికి వెళ్తున్నారు, వస్తున్నారు, దర్జాగా పడుకుంటున్నారు, మధ్యరాత్రి దాకా ఫోన్లో టీవీలో చూసుకుంటున్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఒకే ఒక్క క్షణం అలా మరణించగానే ఇలా పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోతారు. ఆ విషయం వాళ్ళకి తెలియట్లా. ఎంత హ్యాపీగా బతుకుతారు, సినిమాలు, షికార్లు, ఫోన్లోను లేకపోతే టీవీల్లోనూ ఎప్పుడూ ఆనందమే, నిత్యానందంగా బతుకుతున్నారు. మేము వెలుగులో ఉన్నామనే భ్రమలో బతుకుతున్నారు. అలాంటి వారిని బైబిల్ ఏం చెప్తుందంటే మీరు మరణ ఛాయలో ఉన్నారు అంటున్నాడు. మరణ ఛాయ అంటే పాపపు నీడ. పాపపు నీడకి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఫైనల్గా నిత్య నరకానికి. అక్కడ ఏముంటుంది? చీకటి, కటిక చీకటి గల బెలం. మరణించగానే వెళ్ళేది వేదన పొందే స్థలమే అలాంటి వారు. ఆ వేదన పొందే స్థలంలో కాస్త కనపడతారు పరదేశంలో ఉన్నవారు. భూమి మీద ఉన్నవారు కనిపించరు, పరదేశంలో ఉన్నవారు కనపడతారు. అక్కడ మాట్లాడే అవకాశం ఉంది, వేదనను వెళ్ళబుచ్చుకునే అవకాశం ఉంది. ధనవంతులందరి సందర్భం మనం చదివాం కదా, తీయొద్దులేండి. అక్కడ బాధను వ్యక్తపరిచే అవకాశం ఉంది. కానీ నరకానికి వెళ్ళిపోతే ఇంకక్కడ ఏ బాధను వ్యక్తపరిచే పరిస్థితి లేదు, ఎవరూ కనిపించరు. ఎందుకంటే అది గాఢాంధకారమైన దేశం, మరణాంధకారమైన దేశం. యోబు గారికి అర్థమయ్యి ఆయన చెప్తున్నాడు. ఒకసారి యోబు గ్రంథం 7వ అధ్యాయం చూడండి.
యోబు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం 9వ వచనం నుండి చూద్దామా. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడూనూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతన్ని మరలా ఎరుగదు. కావున నేను నా నోరు మూసుకొందును, నా ఆత్మవేదన కొలది నేను మాట్లాడేదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుందును. ఒక నిమిషం. 10వ అధ్యాయము 10వ అధ్యాయము 20-21. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు అంటున్నాడు. ఏ దేశం అంటది? పుట్టినప్పుడు వెలుగులోకి వచ్చాం. వెలుగులోకి వచ్చిన మనము చీకటిలోకి వెళ్ళిపోయాం. తెలియకుండానే వెలుగులోనే ఉంటున్నాం, సూర్యుడి వెలుగులోనే బతుకుతున్నాం. కానీ ఎక్కడున్నామో తెలియకుండా చీకటిలో బతుకుతున్నాం. గుడ్డోడికి వెలుగుకి చీకటికి తేడా తెలియదు. ఈరోజు కళ్ళు మూసుకుపోయి పాపంలో పడిపోయి చీకటిలో బతుకుతున్నారు. భూమి మీద బతకటానికే పుట్టాం, సుఖం అనుభవించడానికే పుట్టామన్నట్టుగా బతుకుతున్నారు. ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఇది అన్యాయమా, అక్రమా, పాపమా ఏం అర్థం కాదు వాళ్ళకి. గుడ్డోడికి ఎలాగైతే వెలుగు చీకటికి తేడా తెలియదో, వీళ్ళకి పాప పుణ్యాలకు తేడా తెలియకుండా కేవలం శరీరాన్ని పోషించుకోవటం కోసమే బతుకుతూ అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు చేస్తూ ఇష్టానుసారంగా బతికేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే మరణాంధకారమైన దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమైన మయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల ప్రదేశమునకు నేను వెళ్ళక ముందు. భూమి మీద కొంతసేపు తెప్పరిల్లినట్టుగా బతుకుతున్నారు. వెలుగే చీకటి అయిపోయింది. నీ వెలుగుని నువ్వేం చేసుకున్నావు? చీకటిగా మలుచుకున్నావు. ఇది చీకటి అన్న విషయం ఇప్పుడు అర్థం కాదు. అందుకే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బతికేస్తున్నారు. మంచి చెడు లేదు, మానవత్వం లేదు. ఈ మధ్య భయంకరమైన దోపిడీలు ఎక్కువైపోయినాయి. ఎవడో నల్గొండ దగ్గర హైదరాబాద్ వెళ్తా కారు వేసుకొని వెళ్తా ఒక్కడే దారిలో ఎవడో లిఫ్ట్ అడిగాడంట. లిఫ్ట్ ఇస్తే సగం దూరం వెళ్ళినాక కత్తితో కసకస పొడిచి వాళ్ళ దగ్గర బంగారపు గొలుసు, ఫోను, డబ్బులు లాక్కున్నాడు. ఆ కారు నడిపే కుర్రోడు కాబట్టి వాడు ఎదిరించి వాడిని తన్నితే వాడు పారిపోయాడు. అంటే మంచికి పోతే కూడా ఏమవుతుంది? చెడు ఎదురవుతుంది. ఈ మధ్య కొత్తవి వచ్చినాయి. సెల్ ఫోను రోడ్డు మీద టార్చ్ లైట్ వెలిగించి రోడ్డు పక్కన పడేస్తున్నారంట. ఎవరో పాపం యాక్సిడెంట్ అయ్యి బైక్ లోపల పడిందో, ఆ సైడ్ కాలంలో పడిందో, పాపం ఎవరో ఫోన్ పోగొట్టుకున్నారేమోనని బైక్ మీద వెళ్ళేవాళ్ళు కానీ కారులో వెళ్ళేవాళ్ళు ఆగారనుకో, పక్క నుంచి వచ్చేసి ఆడిని దోచుకుంటున్నారు. భయంకరమైన దోపిడీలు, సైబర్ నేరాలు అయితే చెప్పే పని లేదు. నీ ఫోన్ నంబర్కి ఒకసారి తీసుకొని మా వాళ్ళకి ఫోన్ చేసుకుంటాం, నా ఫోన్ పోయిందని తీసుకోవటం, అందులో అవతల వాళ్ళకి ఫోన్ చేయగానే ఓటీపీ వచ్చింది, ఆడు నోట్ చేసుకుంటాడు. ఈలోపు నీ ఫోన్ నీకు ఇచ్చేస్తాడు. అయిపోయి అకౌంట్ చూసుకుంటే డబ్బులన్నీ ఖాళీ. ఎక్కడున్నారు వీళ్ళంతా? చీకటిలో ఉన్నారు. సూర్యుడి వెలుగులోనే ఉన్నారు కానీ చీకటిలో. ఇది మరణాంధకార దేశానికి వెళ్ళే భయంకరమైన చీకటిలో వీళ్ళు ఇప్పుడు కటిక చీకటి అనిపించట్లేదు. కానీ ఒకానొక రోజు ఎక్కడికి వెళ్ళిపోతారు? కటిక చీకటి గల బిలం సాతాను గారిని అక్కడికే పంపించాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో వాడిని బంధించిన ప్రదేశం చూడండి ఎక్కడుందో. ప్రకటన గ్రంథం ఇది వెళ్ళిన దాకా మనకు అర్థం కాదండి. వెళ్ళేదాకా మనకు అర్థమే కాదు. బతుకుతున్నాం హ్యాపీగా అన్నట్టుగా మనం నిర్లక్ష్యంగా బతుకుతున్నాం. 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి
అగాధములో పడవేసి, ఆ అగాధములో పడవేసి, ఎక్కడంట? అగాధములో పడవేసి. ఈ యోధా పత్రిక ధ్యానం చేసినప్పుడు కూడా సాతాన్ని ఎక్కడ బంధించాడంట? 6వ వచనం. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఎక్కడంట? కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము కటిక చీకటి ఎక్కడుంది? నరకంలో ఉంది. కరెంట్ లేని రోజుల్లో అంతా చీకటి. ఇప్పుడు వాళ్ళకి కళ్ళు కనపడవు చీకటి అయితే, ఎందుకంటే లైటింగ్కి అలవాటు పడ్డారు. వెనకటి రోజుల్లో నక్షత్రాల వెలుగులో చాలా దూరం ఉన్న వాళ్ళని కూడా గుర్తుపట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. పొలాల్లో ఈ ఎకరంలో ఉన్నవాడు అవతల ఎకరంలోని గుర్తుపట్టి పిలిచేవాళ్ళు, అంత బాగా కనపడే కళ్ళు. ఆ నక్షత్రాలు కూడా లేవనుకోండి, ఎలా ఉంటుంది? అమావాస్య రోజు తెలుసా? అమావాస్య రోజు భయంకరమైన చీకటి. ఆ నక్షత్రాలు వెలుగు కూడా లేకపోతే, మబ్బులు పట్టినాయి అనుకోండి, ఇంకా మన కన్ను పొడుచుకున్నా కరెంట్ లేకపోతే ఏమీ కనపడదు. అంతకంటే భయంకరమైన చీకటి. నువ్వు తడువుకున్నా తెలియని చీకటిలోకి వెళ్ళిపోతావు. చీకటి అనగానే నిత్య నరకం, చీకటి అనగానే సాతానుకు సంబంధించింది, వెలుగు అనగానే దేవునికి సంబంధించింది. ఇప్పుడు దేవునికి సంబంధించిన వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? పేతురుపత్రిక ఎప్పుడు చదువుతాం? 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి అంటే పాపములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు నై ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చీకటిలో నుండి వెలుగులోనికి. చీకటిలో అంటే పాపంలో ఉన్నప్పుడు వెలుగులోకి రావాలంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొంది బాప్తీసం తీసుకొని చీకటినంతా పారదోలాలి. అంటే నీలో ఉన్న పాపాన్ని అంతా తీసేసుకోవాలి. పాపాన్ని తీసేసుకున్నవాడు ఎక్కడున్నట్టు? వెలుగులో ఉన్నట్టు. ఈ వెలుగు ఎక్కడి దాకా వస్తుందంటే పరలోకం చేర్చింది. ఇక్కడ నువ్వు వెలుగులోకి వస్తే ఇది పరలోకం దాకా వచ్చింది. ఇక్కడే చీకటిలో ఉండి చీకటిలో చచ్చిపోతే గట్టిగా చీకటి కలిగిన బెల్లంలోనికి వెళ్తాం. అంటే మరణం తర్వాత చీకటి వెలుగులో ఉంటాయి. అందుకే దేవుడు పగలు రాత్రి ఎందుకు పెట్టాడు, పగటిని రాత్రిని ఎందుకు వేరు చేశాడంటే, పగలు నీకు అన్నీ మంచిగా కనపడతాయి, పగలు అన్ని పనులు చేసుకోవచ్చు, చీకటిలో ఎవడో పని చేయడు. ఇప్పుడంటే లైటింగు కరెంట్లు వచ్చినాయి కాబట్టి పని చేసుకుంటున్నావు, కానీ రాత్రి ఇచ్చింది నువ్వు రెస్ట్ తీసుకోవటానికి, పగలు ఇచ్చింది పని చేసుకోవటానికి. పగలు మంచిది, రాత్రి చీకటి. చీకటి కార్యక్రమాలన్నీ ఎప్పుడు జరుగుతాయి? రాత్రులే జరుగుతాయి. ఇప్పుడు రాత్రి పగలు తేడా లేదు, పగలైనా చీకటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పట్టపగలు ఎన్ని మోసాలు జరుగుతున్నాయండి, పట్టపగలు ఎన్ని కీడులు, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి కదా. అంటే పగలే ఏం చేసుకుంటున్నారు? చీకటి చేసుకుంటున్నారు. పగటినే చీకటి చేసుకుంటున్నారంటే భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. అలాంటి పాపంలో ఉన్నవారు మరణం తర్వాత కటిక చీకటి గల బిలంలోనికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనకు అర్థం కాకపోయినా ఏదో ఒక రోజు మరణం పేరుతో ఈ లోకాన్ని, శరీరాన్ని విడిచిన తర్వాత ఇది క్లియర్ కట్గా అర్థమైంది. ఆ రోజు చెప్పాడు పాస్టర్ గారు, ఎన్నోసార్లు చెప్పాడు, కానీ నేను వినలేదే. అయ్యో ఎట్లా అని అంటే మళ్ళీ బతికించటం, మళ్ళీ శరీరాన్ని ఇవ్వటం, లోకంలో బతికివ్వటం ఇవి ఉండవు. ఇది ఎన్నిసార్లు ఘోషించినా బుర్రకెక్కని వాళ్ళని ఇంకా వదిలేయటమే. అన్యాయము చేయవాడిని ఇంకా అన్యాయమే చేయని, నీతిమంతుడిగా ఉన్నవాడిని చెప్పి 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 వెళ్ళలేదా ఇంక వదిలేసాయి. అందుకే కొంతమందికి 10 సార్లు చెబుతాం, 20 సార్లు చెబుతాం, వెళ్ళలేదనుకో ఇంకా వాళ్ళ తిప్పలాళ్ళ బాడిని చేయని, అన్యాయం చేస్తున్నాడా చేయని. ఎందుకంటే వాడికి ఒకరోజు అర్థమైద్ది, లేదా దేవుడు ఏదన్నా దెబ్బ కొట్టాడు అనుకో ఇక్కడే అర్థమైద్ది. దేవుడు కొట్టేదాకా తెచ్చుకోకూడదు. నాకేం కావట్లేదు కదా, హ్యాపీగా వెళ్ళిపోతున్నాను, అన్ని పనులు చేసుకుంటున్నాను, అందరిలాగా హ్యాపీగా బతుకుతున్నాను కదా అని దర్జాగా ధీమాగా బతికి దేవుడిని నిర్లక్ష్యం చేస్తే, నువ్వు చీకటిలో ఉన్నాను అనుకోకుండా వెలుగులో ఉన్నాను అనుకుని చీకటిలో ఉంటే, భ్రమలో ఉంటే
ఎవరు చెప్పినా ఎక్కవు. చాలామంది లోకస్తులు అందరూ చీకట్లోనే ఉన్నారని వాక్యం చెప్తుంది. వెలుగులోకి వచ్చామని చెప్పుకొని కూడా చీకటి కార్యక్రమాలు చేస్తే, యోహాను పత్రికలో ఒక మాట అంటున్నాడు. యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి పత్రిక 8-9 వచనాలు చదువుదాం ప్రియులారా. మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఆయన యందును అంటే యేసుక్రీస్తునందును, మీ యందును అంటే యేసు నమ్మిన వారి యందు సత్యం. చీకటి పోతుంది, ఇప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది. నేను వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు, అంటే నీలో ఎవరి మీదైనా ద్వేషం ఉంటే, నేను బాప్తిసం పొందాను వెలుగులో ఉన్నాననే భ్రమలో ఉంటూ ఎవరి మీదైనా కొంచెం ద్వేషం ఉంటే నువ్వు ఎక్కడున్నట్టు? ఈ వెలుగు చీకట్లను నిర్ణయించేది మనిషా దేవుడా? దేవుడు. అంటే నేను అనుకుంటున్నా, నేను ఎవరి మీదన్నా ద్వేషం పెట్టుకొని నేను ఇలాగే ఉంటూ ఉన్నాను అనుకో, నేను మంచివాడిని, నేను వెలుగులోనే ఉన్నానని అనుకుంటున్నా. కానీ ఎవరి మీదైనా నాకు ద్వేషం ఉంటే నేను ఎక్కడున్నట్టు? దేవుడు, ఒరే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు, వెలుగులోనున్నాననే భ్రమలో ఉన్నావు నాయనా, నువ్వు ఇప్పుడు చచ్చిపోగానే వెంటనే నువ్వు కటిక చీకట్లోకి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? లోకంలో చీకట్లో ఉన్నవారు ఎన్నిసార్లు చెప్పినా మారినప్పుడు వాళ్ళు ఫైనల్గా చనిపోయినప్పుడు కటిక చీకటికి వెళ్ళి బెలంలోకి వెళ్తారు. యుగయుగాలు ఆ చీకట్లోనే అల్లాడాలి. ఇక ఎవ్వడు కనపడ్డు. ఒక్కరోజు కనీసం నువ్వు ఆరోగ్యంగా ఉండి అన్ని అవయవాలు బాగుండి ఎవరు మనుషులు కనపడక వినపడక ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా ఒకరోజు బతకండి చూద్దాం, పిచ్చెక్కిపోతారు. పొలాల్లోకి వెళ్ళి ఫోన్ లేకుండా, టార్చి లేకుండా, వెలుగు లేకుండా, తిండి తిప్ప లేకుండా ఒక్కరోజు ఉండండి, ఎలా ఉంటుంది? ఎవరు కనపడరు. మనిషి పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోయి ఒక్కళ్ళే బతకండి. ఏ జంతువు, ఏ చెట్టు, ఏ పక్షులు ఏమీ కనపడకుండా ఒక్కరోజు ఒక చీకట్లో గడిపితే మన పరిస్థితి ఏంటో మనకు అర్థమైంది. ఇది యుగయుగాలు ఉంటుందంటే ఇక ఊహించుకోండి, పిచ్చెక్కిపోద్దండి. అందుకే అక్కడ రాసింది ఏంటంటే ఏడుపును పండుకోరు, ఏడుపును అయ్యో నా పరిస్థితి ఎలా అయిపోయిందే, ఎందుకు నేను ఇంతమంది ఇన్నిసార్లు చెప్పినా మారాలని అనిపించినా మారలేకపోయానని భయంకరమైన బాధతో సతమతమైపోతూ పళ్ళు కొరుక్కోవటం, ఏడుపు, పళ్ళు కొరుక్కోవటం, ఏడవటం, ఇది తప్ప ఇంకో రెండో పని ఏది లేదు. ఈ రెండు పనులు ఎక్కడ ఉండేది? ఎవరు కనపడరు. బాధ ఇక్కడ కొంచెం చెప్పుకుంటే బాధ తగ్గిద్ది మనిషికి. మనలో బాధ ఉన్నప్పుడు ఎదుటి వారికి చెప్పుకుంటే కాస్త బాధ ఉపశమనం వచ్చింది. కానీ అక్కడ చెప్పుకోవటానికి ఎవడో ఉండడు. నిన్ను నువ్వు తడువుకున్న నీ స్పర్శ నీకు తెలియదు. అంత భయంకరమైన కటిక చీకటి గల బెలంలోనికి పంపిస్తానన్నాడు. కారణం ఏంటంటే చీకటి పనులు చేసావు, చీకటి శక్తిని ఆశ్రయించావు. ఎవడాడు? దుష్టుడైన అపవాది. వాడిని ఉంచింది అందుకే దేవుడు, చీకటి ఉంచింది ఎందుకంటే వెలుగు విలువ నీకు అర్థం కావాలి. ఆరిపోయాం ఆల్రెడీ, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు. అంటే చీకట్లోకి వెళ్ళిపోయిన మనల్ని మళ్ళీ బ్రతికించాడు. అది కదా గొప్ప విషయం. అసలు ఈ అవకాశం రాదు. ఒకసారి చచ్చిపోయినోడు బతికించడం అనేది జరగదు. అయినా దేవుడు కరుణా సంపన్నుడై మన పట్ల కృప చూపి చచ్చిపోయిన మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత కూడా మళ్ళీ నేను వెలుగులో ఉన్నాననే భ్రమలో ఉంటూ చీకటి కార్యాలు చేస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? వాక్యం అర్థమైంది, అర్థమై కూడా ఏముందలే, రేపు ఉందగా, ఎల్లుండి ఉందగా, ఆటలు, మన పరిస్థితి మనకు అర్థం కావట్లా. ఈ మధ్య ఉప్పలపాడు రోడ్లో 2 యాక్సిడెంట్లు. నిన్నటి తిన్నాను. మా ఇంటి పక్కనే ఉన్న చంటి అని వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన, సెక్యూరిటీ గార్డుగా చేస్తాడు ఎక్కడో అపార్ట్మెంట్లోనో ఏదో కాలేజీలో. రోజు 6:30కు బయలుదేరి వెళ్తాడు. రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోయి అక్కడ నైట్ ఉండి వాచ్మెన్గా ఉండి పొద్దున్న వస్తాడు. బ్లూ యూనిఫామ్ వేసుకొని రోడ్డు దాడుతున్నాడు. తాగి వచ్చిన 2 కుర్రోళ్ళు వచ్చేసి గుద్దేశారు. బోర్ల పడిపోయాడండి. ఇది పగిలిపోయి క్రాక్లు వచ్చేసినాయి, చొట్టబడిపోయింది. ఈ ఎముక 2 పగిలిపోయినాయి. కళ్ళు ఇంతలా వాసిని, కళ్ళు కనపట్లేదు, ఇదంతా చెదిరిపోయింది. మెదడైతే కందిపోయిందంట. గవర్నమెంట్ హాస్పిటల్కి నిన్న తీసుకెళ్తే ఐసీయూలో పెట్టారు, స్కానింగ్లు తెస్తున్నారు, ఇంకా ఏమీ చెప్పలేము అప్పుడే అంటున్నారు. అంతకుముందు వారం రోజుల క్రితం 2 యువకులు రైట్ రూట్లో పెడుతున్న వ్యక్తిని రాంగ్ రూట్లో వచ్చిన వ్యక్తులు గుద్దేస్తే రైట్ రూట్లో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.
ఉప్పలపాడు అతనే ఉప్పలపాడులో గుద్దారు. మరణం ఎప్పుడొచ్చిందో ఎవరికి తెలీదు. బతుకున్నాం, హ్యాపీగా ఉన్నాం, ఇంటికి వస్తున్నాం అంటే దేవుని కృప, దేవుని దయ అంతే. ఎన్ని ప్రమాదాలు. మనం కరెక్ట్గానే ఉన్నాం, కానీ ఎదుటోడు ఉండొచ్చు. భయంకరమైపోయింది. తాగుడులు, ఈ మద్యపానాలు గాక ఈ డ్రగ్స్ భయంకరంగా పట్టుకుంటున్నారు ఈ మధ్య. గంజాయి భయంకరంగా పల్లెల్లో కూడా అమ్ముకుంటున్నారు. ఎవరైనా అమ్మేదంటే స్టూడెంట్సే. రహస్యంగా ఇది ఒక సైడ్ వ్యాపారం అయిపోయింది. ఆడు తాగొచ్చి గుద్దితే మనం దానికి బాధ్యులు అయిపోతున్నాం. ఇప్పుడు కుటుంబాలు ఏమైపోతున్నాయి, కకావికలం అయిపోతున్నాయి. మనం ఏ తప్పు చేయకపోయినా ఎదుటోడు తప్పు చేస్తే వాడి వలన కుటుంబం ఎంత సఫర్ అయిపోతుంది. ఎప్పుడు మరణం వచ్చిద్దో మనకి తెలీదు. చీకట్లో ఉంటే అర్జెంటుగా వెలుగులోకి రండి. ఇంకా వెలుగులో ఉన్నవారు, నేను వెలుగులో ఉన్నాననే భ్రమలో చీకటి కార్యక్రమాలు చేస్తూ, చీకటి కార్యక్రమాలు అంటే ఏదో దుర్మార్గం, దుష్టత్వం, వ్యభిచారం, దొంగతనం, మోసం ఇవేమి కాదు. దేవుని కార్యక్రమాలు చేయకపోవటం కూడా నువ్వు చీకట్లో ఉన్నట్టే. దేవుని కార్యక్రమాల కంటే నీ సొంత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చావంటే ఇది దురభిమాన పాపం. మొన్నే మాట్లాడాను ఉప్పలపాడు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని అభిమానించినా, అది నీ భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, భర్త కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, ఇంకా డబ్బు కావచ్చు, నగలు కావచ్చు, స్థలాలు, దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది దురభిమాన పాపం. దీనిలో నుంచి విడిపించమని దావీదు గారే దేవుడిని వేడుకున్నాడు. అంటే మన వల్ల కాదా విడిపించుకోవటం అంటే? వల్ల కాదు. కాబట్టి అంత భక్తుడైన దావీదు గారు ఏమన్నాడు 19వ అధ్యాయం కీర్తనలో? చూడండి ఒక మాట. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో అందులో నుంచి నన్ను విడిపించమని ఆయనే వేడుకుంటున్నాడు ప్రియులారా. 13వ వచనం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని, అంటే దేవుడు ఆపాలా? అవునండి. తెలీదు. సడన్గా ప్రేమిస్తాం, సడన్గా వ్యామోహం వచ్చేసిద్ది, సడన్గా వెళ్ళిపోతాం. తెలీదు నేను పాపంలో పడిపోయాననే విషయం కూడా అర్థం కాకుండా బత్షెబాతో పాపం చేయలే. దేవుడు భక్తుడే, మరి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. గొలియాతుని చెప్పినప్పుడు ఎంత భక్తి అండి. మరి ఆ భక్తి ఏమైందంటే సడన్గా పడిపోతాం అంతే. ఆ టైంలో ఏం అర్థం కాదు, ఏముందలే నిర్లక్ష్య వైఖరి. నీ సేవకుని ఆపుము అంటే దురభిమాన పాపం ఏం చేసింది? మనల్ని, అంటే అది చెప్పినట్టు నువ్వు వినాలి, దేవుడు చెప్పినట్టు కాదు. అది చెప్పినట్టు మనం వినాలి. అంటే ఒక పాపం మనల్ని రూల్ చేసిద్దా, పరిపాలించిద్దా? దేవుడు పరిపాలన మనల్ని పాపం ఎలా పరిపాలించిద్దంటే దానికి నువ్వు లోబడితే అది ఏం చెప్పింది అదే చేస్తావు. ఈరోజు ప్రార్థనకి వెళ్ళక్కర్లా, ఏదో పాడు పని చేసి అనగానే ఇదే బాగుందనిపించింది. టీవీలో సీరియల్ మధ్యలో ఆపుకోలేక ఇటు ప్రార్థన టైం అవుతున్నా అదే చూడాలనిపించేది. అయిపోయి నాకు వెళ్దాం ఏమైద్దిలే. కాకపోతే రిజిస్టర్లో ఇన్ని నిమిషాలు ఎత్తాడు, ఆడు చదువుకుంటాడు, మనం వెళ్ళిపోతానే ఉంటాం. మనకేం ఒరిగింది, ఏం పోయింది కదా? రాసేవాడు రాస్తాడు, చదివేవాడు చదువుతాడు. అది మనల్ని ఏలిద్దంట. అది నన్ను ఏలనీయకుండా, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగును. అంటే ద్రోహమే చేస్తున్నాం దేవుడికి. దురభిమాన పాపంలో పట్టడం వల్ల ఇంకా ఎక్కువ ద్రోహం చేస్తున్నామంట. అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడను అగుదును. ఇందాక యోహాను పత్రికలో ఉన్నాం, 2వ అధ్యాయంలో 8, 9 వచనాలు ఒకసారి చదువుదాం మళ్ళా. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అంటే వెలుగులంటే దేవునిలో ఉన్నాడు, ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. నువ్వు ఎవరి మీద ద్వేషం ఉన్నా నువ్వు చీకటిలో ఉన్నావు. అంటే బాప్తిసం పొందకముందు ఏ స్థితిలో ఉన్నావో ఇప్పుడు ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటే నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు. వాక్యం చెప్తుంది, నేను కాదు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేశాను గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడు అతనికి తెలీదా? నిజంగా తెలీదండి. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, చచ్చిపోతే పరలోకి వెళ్తాను. ఈ మాత్రం భక్తి ఎవరు చేస్తున్నాడు? నేనే కదా కాస్త చేస్తున్నాను.
అనిపించింది. మనల్ని మనం కవర్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. భయంకరమండి చీకటి. మనకి ఇప్పుడు అర్థం కాకపోయినా ఒకానొక రోజు అర్థమైతే ప్రయోజనం ఏమీ ఉండదు ప్రియులారా. ఇందాక చదివాం యోబు గ్రంథంలో, తిరిగి వెలుపలకి రాజాలని దేశము అంటున్నాడు. అంటే వెళ్ళటమే తప్ప, వన్ వే ట్రాఫిక్ అది. వెళ్ళటమే తప్ప తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఆ దేశానికి వెళ్ళటమే, ఈ దేశమైనా పరలోకమైనా వెళ్ళటమే తప్ప తిరిగి మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలోనికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే వెలుగులోనే ఉండాలి. వెలుగులో ఉండాలంటే దేవునిలోనే ఉండాలి. దేవుని పనులే చేస్తూ ఉండాలి. లోకంలో బతకటానికి చాలా ఉన్నాయి. వీటన్నిటిని మించి ఏ పనిలో ఉండాలంటే దేవునిలో ఉండాలి. దేవుని పని తర్వాతే మిగతా పనులు చేసుకుంటూ, నువ్వు పని చేసుకునే దగ్గర కూడా దేవుని పని చేయొచ్చు. అలా ఉంటే నువ్వు ఎక్కడున్నట్టు? వెలుగులో ఉన్నట్టు. పని చేసే దగ్గర అంతా లోక సంబంధం ఉండి, ఆ చర్చిలో మాత్రమే భక్తురాల్లాగా కనపడ్డాం అనుకో, మనం చీకటిలో ఉండి వెలుగులో ఉన్నామనే భ్రమలో ఉన్నట్టు. దశలోనికి పత్రిక ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయము, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. మనమంటే ఎవరి గురించి చెప్తున్నాడు? క్రీస్తుని అంగీకరించడం. మనం చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధం. కాబట్టి వెలుగు సంబంధం ఏం చేయాలంటే అలర్ట్గా ఉండాలి. రాత్రి కదా నిద్రపోయేది, మరి పగలు నిద్రపోతే? నిద్ర అంటే అర్థం ఏంటి? వెలుగులో ఉన్నాననే భ్రమలో లేకుండా, వెలుగులో ఉన్నాననే ఆలోచనలో లేకుండా, ఆ రాత్రి అయిపోయినట్టుగా చీకట్లో నిద్రపోయినట్టుగా పగలు కూడా నిద్రపోతే, అంటే అలర్ట్గా లేకుండా అలక్ష్యంగా ఉంటే చీకట్లో ఉన్నట్టు. లోకస్తులు ఎలా ఉంటున్నారంట? ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. కాబట్టి మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయండి. వెలుగులో ఉన్నారు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అభివృద్ధి చేసుకునే పనిలో ఉండండి. ఒకళ్ళనొకళ్ళు దిగజార్చుకునే పనిలో ఉండకూడదు. ఒకటి నీ వలన సంఘాన్ని మానివేసే స్థితిలో ఉండకూడదు. అభివృద్ధి చేసే పనిలో ఉండాలి. అభివృద్ధి చేసేవాడు వెలుగులో ఉన్నవాడు. ఒక వ్యక్తిని సంఘానికి దూరం చేసేవాళ్ళు చీకటిలో ఉన్నారు. చీకటి వెలుగులు దేవుడు పెట్టింది. అందుకే చీకటి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు? ఒకవేళ ఇష్టం ఉంటే చీకటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి చీకటి ఇష్టం. వెలుగు సంబంధులకి వెలుగంటే ఇష్టం. వెలుగు ఇష్టపడిన వాడు శాశ్వతంగా ఉండే దేవుని దగ్గర, శాశ్వతమైన తేజోమయుడైన వెలుగు కలిగిన దేవుని దగ్గర ఉంటాడు. చీకటి కార్యక్రమాలు చేస్తూ చీకటిని ఇష్టపడిన వాళ్ళు కటిక చీకటి గల బెలములోనికి వెళ్ళిపోయి యుగ యుగాలు చీకటినే అనుభవిస్తూ ఉంటారు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదు, ఏడ్పును పండ్లు కొరుకుట. కాబట్టి వెలుగు సంబంధాల వలె ఉన్నవారు వెలుగునే స్వీకరించండి. ఎందుకంటే చీకటి మరింతగా పెరిగిపోతే ఇంకా అది వెలుగయ్యే అవకాశం ఉండదు. ఆల్రెడీ ఆరిపోయిన దీపాలుగా చీకటిలో ఉన్న మనల్ని ప్రభువు ద్వారా ఏం చేశాడు? దేవుడు వెలిగించాడు. అలాంటి వెలుగు కలిగిన మనం మళ్ళీ చీకటి ఆశ్రయించామనుకో, ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. ఒకసారి ఆ వచనం చూడండి. లూకాసు వార్త అనుకుంటా 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం. మీ దేహమునకు దీపము కన్నే గనుక మీ కన్ను బాగుంటే మీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే
మీ దేహము చీకటిమయమై ఉండును. కాబట్టి మీలో నుండి వెలుగు చీకటి అయిన ఎడల, చీకటి అయి ఉండకుండా, అంటే మనలో ఉన్న వెలుగు అంటే మనం బాప్తిసం పొంది వెలిగించబడ్డాం. ఈ వెలుగు చీకటి కాకుండా చూసుకోండి. అంటే భక్తులు ఏం చేయాలి? లోకస్తులాగా బ్రతకూడదు, చెడ్డ కార్యక్రమాల్లో ఉండకుండా చూసుకోవాలి. మీలో వెలుగుంది, క్రీస్తు ద్వారా వెలిగించబడ్డారు. వెలిగించబడిన మనం చీకటి కాకుండా చూసుకోవాలి. జాగ్రత్తేనా? ఇంట్లో లైటు వెలుగుతూ ఉంది. ఒకప్పుడు కిరసనాల దీపాలు ఉండేవి. దీపం ఆరిపోతుందంటే ఏమైపోయింది? కిరసనాలు అయిపోయింది. కిరసనాలు అయిపోతుందో లేదో చూసుకొని ఆ దీపం మిణుకుమంటున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అందులో కిరసనాలు పోస్తారు. కిరసనాలు పోయాలంటే మెలకుగా ఉండాలా? ఎంతసేపటికి దీపం మారిపోయింది, ఈ వెలుగు ఈ కిరసనాలు ఎంతసేపు పనికి వచ్చింది అనేది అవగాహన ఉంటుంది. కాబట్టి క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సత్క్రియలు చేస్తుంటే నీ దీపం వెలుగుతూ ఉంటుంది. సత్క్రియలు ఆపేస్తే కొంతసేపు వెలిగి దీపం ఆరిపోయింది. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల దీపాలు ఏమైపోయినాయి? పెళ్లి కుమారుడు వచ్చేసరికి దీపాలన్నీ ఆరిపోయినాయి. ఎందుకు? వాళ్ళు అమ్మయ్య సరిపోతాయిలే, నేను చేసిన సత్క్రియలు మిగతా వాళ్ళకంటే ఎక్కువే చేశాక హ్యాపీగా ఉన్నావు, నేను వెలుగులో ఉన్నాను, నేను సత్క్రియలు చేస్తున్నానని భ్రమలో ఉండి చీకట్లో ఉన్నారు వాళ్ళు. ప్రభు వచ్చే సమయానికి ఏమైపోయిందో వాళ్ళ పరిస్థితి? దీపాలు ఆరిపోయినాయి. వాళ్ళ దీపం శాశ్వతంగా నరకంలో ఆరిపోవటానికి వెళ్ళిపోయింది. అందుకే వెలుగు మంచిది. ఆ వెలుగు మంచిదాన్ని మనం స్వీకరించాం. దేవుడు దయ వలన, దేవుని కృప వల్లనే మనకి ఆ వెలుగు వచ్చింది. వెలుగులో ఉన్నవారు మళ్ళీ చీకట్లో పడితే ఇంకా వెలిగించేవాడు ఎవడో ఉండడు. అందుకే కింద వచ్చిన చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం కూడా చదువుదాం. 23. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు, నువ్వు వెలిగించబడి నువ్వు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చాలమ్మ, నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే చీకటే నిన్ను ముంచేసింది. ఇంకా వెలుగు కనపడదు. వెలుగుని ఆర్పేసుకుంటే ఇంకా వెలుగు కనపడదు. ఎంతో గొప్పదంటే గొప్పదనగానే టాప్ అనుకోకండి. టాపే. దేనిలో టాపు? వీడు దుర్మార్గంలో టాప్ అండి, నంబర్ 1 అండి అంటే నంబర్ 1 తీసుకుంటే ఉపయోగం లేదు. దేనిలో నంబర్ 1? దుర్మార్గంలో నంబర్ 1. అలాగే చీకటిలో నంబర్ 1. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చీకటిలో ఉన్నాడు అంటే పాపంలో ఉన్నాడు. అందరూ పాపంలోనే ఉన్నారు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి అంటే అందరూ ఆరిపోయిన దీపాలే. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన వారు వెలిగించబడ్డారు. వెలిగించబడ్డవారే వెలుగులో ఉంటారు, దేవుని వెలుగులో. ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగుగా మనల్ని పుట్టించాడు. ఈ వెలుగును ఆర్పేసుకున్న మనల్ని తిరిగి వెలుగులోకి తీసుకురావడానికి ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడు. వెలిగించబడిన మనము ఆరిపోకుండా మన దీపాలని సత్క్రియల చేత ఎప్పటికప్పుడు వెలిగించుకుంటూ ఉండాలి. సత్క్రియలని నూనె పోస్తూ దాన్ని వెలిగించుకుంటూ ఉండాలి. ఏ క్రియ చేయలేదనుకో మన దీపాలు ఆరిపోతాయి. ఆరిపోయిన దీపం ఉన్నా నేను వెలుగుతూనే ఉన్నాననే భ్రమలో ఉండి చీకటి కార్యక్రమాలు చేస్తే నీ వెలుగు చీకటై గొప్పదైపోద్ది, ఆ వెలుగు ఆరిపోయింది. కాబట్టి వెలుగు చీకట్ల పరమార్థం దేవుడు ఇందుకే పెట్టాడు. ప్రకృతిలో వెలుగుని చీకటిని వేరు చేశాడు. రెండు కలవు. వెలుగు వస్తే చీకటి ఆరిపోద్ది. ఇంకా చీకటి నీలో మిగలకూడదు. లైట్లు ఆరిపోస్తే ఇక్కడంతా చీకటే, లైట్లు ఉంటే చీకటి అంతా పారిపోయింది. ఈ వెలుగును కంటిన్యూగా ఉంచుకున్నవాడే శాశ్వతమైన వెలుగులోకి వెళ్తాడు. కాబట్టి ఇంకా ప్రభువుని అంగీకరించకుండా చీకట్లో పాపంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వెలిగించబడాలని ఈ సందర్భంలో పేరం వెంకటప్పయ్య గారి జ్ఞాపకార్థ కూడికలో ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ, ఆల్రెడీ వెలిగించబడిన వారు ఇంకా వెలుగులోనే ఉండాలని, మళ్ళీ చీకట్లోకి వెళ్లకుండా, ఒకవేళ వెళితే వెంటనే బతుకున్నాం కాబట్టి అవకాశం ఉంది, మళ్ళీ వెలుగులోనికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బతుకున్నప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అనే చందాన మనం బతుకుండగానే మన వెలుగులోకి మళ్ళీ వచ్చేసి దేవుని సన్నిధిలో శాశ్వతంగా వెలుగుతూ ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆశీనుడవై ప్రవేశింపరాని తేజస్సులో మహా తేజోమయుడిగా ఉన్న మా పరలోకపు తండ్రి, నిజంగా తేజోవాసులైన మమ్మల్ని తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఆరిపోయిన దీపాలుగా ఉన్న మమ్మల్ని మీ కుమారుడైన క్రీస్తుని వెలిగించి లోకానికి పంపించి ఆ వెలుగును మా ద్వారా
ప్రసరింపచేసి మాకు కూడా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మేము లోకమందు జ్యోతుల వలె వెలుగుతూ ఉండాలని మీరు తెలియచేసిన మాటలు బట్టి మీ స్తోత్రాలు. ఒకవేళ మేము ఆరిపోయి కూడా వెలుగులో ఉన్నామనే భ్రమలో ఉంటే ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా మమ్మల్ని మేము హెచ్చరిక చేసుకుంటూ, ఆరిపోయిన మమ్మల్ని తిరిగి వాక్యము ద్వారా వెలిగించుకుంటూ సత్క్రియలు చేస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. పేరం వెంకటప్పయ్య గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో వారి బంధువులు, మిత్రులు మరియు సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరణం తర్వాత ఎంత భయంకరమైన చీకటి మమ్మల్ని అలుముకుంటుందో మరణించిన వారిని అడిగితే చెప్తారు. కానీ మేము మరణించలేదు కాబట్టి అది ఎలా ఉంటుందో మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదు కాబట్టి దానికి భయపడని వారు కొందరున్నారు. వారు భయపడకపోవటానికి వారికి ఇంకా అనుభవం రాలేదు కనుక, ఒకసారి అనుభవం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ లోకానికి వచ్చే అవకాశం లేదు కనుక, ఇది వాక్యమని మీరు రాయించిన మా శ్రేయోభిలాషులుగా మీరు మా కొరకు రాయించిన మాటలన్న విశ్వాసాన్ని మీ పిల్లల్లో కలిగించి, చీకట్లో ఉన్న మీ పిల్లలు వెలుగులోనికి రావటానికి, అలాగే వెలుగులోనికి వచ్చిన మీ పిల్లలు తిరిగి చీకట్లో పడకుండా, ఒకవేళ పడినా క్షమాపణ పొంది తిరిగి వెలిగించబడటానికి ఈ మాటలు హేతువు కావటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, బంధువుల్ని, మిత్రుల్ని, శ్రేయోభిలాషులందరినీ జ్ఞాపకం చేసుకొని ఎంతో ఖర్చుపడి కష్టపడి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తండ్రి మీరే మహిమ పొందారని విశ్వసిస్తూ, జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ ఒక క్రమమైన పద్ధతిలో మర్యాదపూర్వకంగా జరిగించి మీరే మహిమ పొందమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క వెలుగయ్యున్న నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.